శంఖవరం మండలం అన్నవరం హరిహర రిసార్ట్లో ప్రతిపాడు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభరాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు యనమల రామకృష్ణుడు మరియు జిల్లా ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పేరు మార్కెట్ కమిటీ చైర్మన్ శంఖవరం మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్ బద్ది రామారావు సతీమణి శ్రీమతి మణి, వైస్ చైర్మన్ గా ప్రతిపాడు మండలం బొమ్మంగి గ్రామానికి చెందిన సుంకర సోమరాజు మరియు నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన 15 మంది పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ప్రతిపాడు మార్కెట్ యార్డ్ కమిటీ రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని అన్నారు. ఇతర సమస్యలను పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా మార్కెట్ కమిటీ పనిచేయాలన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతుల కోసం వ్యవసాయ రంగంలో సాంకేతికతను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, పవర్ టిల్లర్లు, రోటోవేటర్, స్ప్రేయర్లు సబ్సిడీపై విత్తనాల ప్రభుత్వం అందజేస్తుందన్నారు. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు 20,000 వారి అకౌంట్లో త్వరలోనే వేస్తుందన్నారు. ప్రతిపాడు మార్కెట్ యార్డ్ ఒక ప్రత్యేకత తీసుకొచ్చే విధంగా పనిచేయాలని పాలకవర్గ సభ్యులకు ఆమె పిలుపునిచ్చారు. మార్కెట్ యార్డ్కు ఒక శాశ్వత భవనం నిర్మించాలనే ఆలోచనలో ఉన్నామని ఆమె అన్నారు. మార్కెట్ కమిటీలో మహిళలకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేస్తామన్నారు. జనసేన, బీజేపీలకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చి గౌరవం ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ అన్నది చాలా గురుతరమైనటువంటి బాధ్యతతో కూడుకున్నటువంటి పదవి. ఎందుకంటే మనం అందరం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళమే. 190 మంది వ్యవసాయం మీద జీవిస్తాం మనం మెట్ట ప్రాంతంలో. మరి ఈ పరిస్థితుల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ అనేది చాలా అతి కీలకమైనది. కానీ మన దురదృష్టం ఏంటంటే ఇక్కడ శిస్తు వసూలు చేసేటటువంటి వ్యవస్థగానే దీన్ని మార్పు చేసేసారు మన పంటల గతంలో. ఏదైనా మనం రైస్ మిల్లుకి ధాన్యం వెళ్తే అక్కడ ఎన్ని మొత్తాలు వెళ్తే అన్ని మొత్తాలకి ఎంత చెప్పేసి ఆ సెక్రటరీ గారికి వసూలు చేసుకోవడం, దాని నుంచి బ్యాంకులో వేసుకోవడం, ఖర్చు ఉంటే ఖర్చు పెట్టడం, ఇదే అలవాటు అయింది. లేదా రోడ్లు కాసి రోడ్ల మీద వ్యవసాయ నిమిషాలన్నింటికి కూడా శిస్తు చేసుకోవడం, సెస్ వసూలు చేయడం. అది కాదు వ్యవసాయ మార్కెట్ కమిటీ యొక్క ఉద్దేశం. దీన్ని ఆనాటి పెద్దలు వ్యవసాయ మార్కెట్ కమిటీలుగా రూపొందించడానికి గల కారణం వ్యవసాయ రైతు, ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ అనేది వనరులు సమకూర్చేటటువంటి వ్యవస్థగా ఉండాలి అని చెప్పేసి నిర్ణయించినటువంటిది, ప్రతిపాదించినటువంటి కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ. మరి ఈనాటికైనా సరే మనం ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవడానికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చే విధంగా ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ శాసనసభ్యురాలు సోదరుని సత్యప్రభ గారికి, కార్యక్రమంలో నాతో పాటు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి మన దత్తంపేట ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే
మన నెహ్రూ గారికి, అదేవిధంగా జనసేన నాయకులు అయినటువంటి అందరికీ కూడా అభినందనలు చెప్తూనే మీ అందరి సహకారంతో, మీ ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా ఒక న్యాయంగా ఒక సరైన కుటుంబానికి ఈ పదవి ఇచ్చారు అని వాళ్ళందరూ చెబుతున్నప్పుడు నా నిర్ణయం ఎక్కడ తప్పు కాలేదు అని నేను చాలా సంతోషంగా గర్వంగా చెబుతున్నాను. ఆయన చేసిన నిజంగా నేను ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఆయన ఆయన రాజా గారికి ఆయన నాతో కూడా అలాగే ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ నాకు సహకరిస్తూ ఇంతవరకు నన్ను ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి, పార్టీ కోసం నిలబడిన వ్యక్తికి, ఒక వ్యక్తికి మనం ఏదో ఒక టైంలో అన్నది సరైన న్యాయం చేయడం జరుగుతుందని ఆయన మనకి నిదర్శనం. అటువంటి కుటుంబానికి పదవి ఇవ్వడం అన్నది నిజంగా నా నిర్ణయం సరైనదని ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను. అదేవిధంగా వైస్ చైర్మన్ సోమరాజు గారు కూడా, ఆయన కూడా రాజా గారికి అయితే మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు. ఆయన కూడా ఎంతో పార్టీ కోసం వారి వీటిలో వారి పార్టీ కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి. ఇటువంటి పెద్దలందరికీ చైర్మన్, వైస్ చైర్మన్ నుంచి పాలకవర్గ సభ్యులందరూ కూడా వారి అడుగుజాడల్లో ఈ కమిటీ రాబోయే కాలంలో రైతులందరికీ అండదండలుగా ఉంటారని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ, మన మార్కెట్ యార్డ్ సొంత భవనం కూడా లేదు. మార్కెట్ యార్డ్కి దానికి ఒక సరైన గొడవన్స్ కూడా లేదు. రాబోయే కాలంలో నేను పెద్దల సలహాలతో మన మినిస్టర్ గారిని కూడా అడిగి ఈ ప్రతిపాడు వ్యవసాయ మార్కెట్కి మంచి ఒక నూతన భవనాన్ని, సరిగ్గా ఈ పంట పండించిన రైతులకి ఆ పంటని నిల్వ చేసుకోవడానికి గొడవల్స్ని కూడా రాబోయే కాలంలో నేను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మార్కెట్ యార్డ్ కమిటీ యొక్క ప్రత్యేక గుర్తింపు వచ్చేలా మీరందరూ పనిచేయాలని, రైతులకి వారందరికీ కూడా మీరు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి నిబంధనలను గ్రహిస్తూ వారి మార్కెట్ యార్డ్ కమిటీని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తారని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని మీరు ఇంత విజయవంతం చేసినందుకు వేదిక మీద ఉన్న పెద్దలు, మీరు ఏ కార్యక్రమాన్ని పిలిచినా వారు నా కోసం సోదరులందరికీ